నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ తీరంగా ర్యాలీని శనివారం నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొని జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతకు జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. దీంతో పట్టణం త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వారి దేశాలకు తిరిగి పంపాలన్నారు. దేశ సరిహద్దులోని గ్రామాల్లో ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేయడం హేమైన చర్య అని, పాక్ దాడులకు భారత సైన్యం ధీటమైన జవాబు ఇచ్చిందన్నారు. ఉగ్రమూకలను శాశ్వతంగా నిర్మూలించాలని ఆకాంక్షించారు. మన వీర జవాన్లకి మేము కూడా మీ తోడు ఉంటామని చెప్పేసి మన తిరంగా ర్యాలీలో వచ్చేసినటువంటి సోదర భారతీయులందరికీ ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పహల్గాంలో జరిగినటువంటి దుశ్చర్య ఈ ప్రపంచమంతా కూడా భారత్ యొక్క, ఈ దేశం యొక్క, మోడీ గారి నాయకత్వం యొక్క ఏ విధంగా సహనంతో ఉన్నారో, ఎక్కడ కూడా కవ్వింపు చర్యలు చేపట్టకుండా ఉన్నటువంటి దేశ ప్రధానికి భారతదేశాన్ని ప్రపంచంలో దేశాలన్నీ కూడా ప్రశంసిస్తున్నటువంటి సందర్భం. పహల్గాంలో జరిగినటువంటి దాడిలో, అదే మాదిరిగా నిన్న మొన్న జరిగినటువంటి మామూలు పౌరుల పైన పాకిస్తాన్ యొక్క గూండాలు ఏ విధంగా విరుచుకుపడతా ఉన్నారో, పహల్గాంలో కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి మన బార్డర్ లో చనిపోయినటువంటి పౌరులకు కావచ్చు, లేకపోతే మన సైనికులకు కూడా మన అందరి పక్షాన వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. దేశమంతా కూడా ఒకటై ఈరోజు పాకిస్తాన్ చేసినటువంటి కుట్రలకి దేశం సర్వసన్నద్ధమైపోయి ఒక 2 రోజుల్లోనే తోక ముడిచే పాకిస్తాన్ ఈరోజు సైబర్ నేరాలకు కావచ్చు, లేకపోతే పోస్ట్ ఏదైతే ఫేక్ గా సోషల్ మీడియాలో పెడుతూ ఆ దేశ ప్రజానికి ఎంతో కొంత ఉన్నటువంటి స్థైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఏ విధంగా ఎదురొడ్డి మన యొక్క బార్డర్ లో పనిచేసినటువంటి సైనికులు అటుపక్క వీరమరణం పొందుతూనే నా యొక్క నమస్కారాలు. అరే పాకిస్తాన్ కుక్కల్లారా, అరే పాకిస్తాన్ కుక్కల్లారా, కనీసం మీకు కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకయనే సంగతి మీరు తెలుసుకోండి. ఎన్ని పాపాలు చేసినా పోనీ మూర్ఖులకు ఏమీ తెలుస్తలేదు, ఎప్పుడో ఒకసారి మారుతారని భారతదేశం ఎంతో సహనంతో మిమ్మల్ని పరీక్షించింది. తినడానికి తిండి లేని నా కొడుకుల్లారా, భారతదేశం వైపు చూస్తే ఏ రకమైనటువంటి శాస్తి జరుగుతుందో ఈ 2 రోజులలోనే మీకు అర్థమయ్యింది. अरे चाइना के खिलौने से खेलने वाले पाकिस्तान के कुत्तों, अरे 4 दिन के अंदर ये दुनिया से पाकिस्तान का नाम निशान नहीं रहेगा. ఈ సందర్భంగా నా ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. త్రివిధ దళాలు మొక్కవోని ధైర్యంతో పాకిస్తాన్ నా కొడుకులను, పాకిస్తాన్ కుక్కలను ఏ రకంగా బార్డర్ మీద బుద్ధి చెప్తున్నారో టీవీలలో మనమంతా చూస్తున్నాం.
అరే నాయకత్వం వాంది వింది కాదురా, ఇది నరేంద్ర మోడీ నాయకత్వం ఈ దేశంలో. నరేంద్ర మోడీ గారు కన్నెర్ర చేస్తే ఏ రకంగా ఉంటుందో 2 రోజుల్లోనే అర్థమయ్యింది. నా ఆదిలాబాద్ ప్రజలారా, ఇన్ని రోజులు ఈ దేశం మనమంతా సహనంతో పాకిస్తాన్ చేసేటటువంటి ప్రతి ఒక్క దుశ్చర్యను ఇన్ని రోజులు మనం భరించినాం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితో అవసరం వస్తే బార్డర్ మీదకెళ్లి బందూకు పట్టడానికైనా మనమంతా కూడా సిద్ధం కావాలా. 2 రోజుల్లోనే అర్థమైంది. చైనా నుంచి ఆడుకునే బొమ్మలతో యుద్ధం చేస్తామని కలలు కన్నారు. పక్క దేశాలు ఇచ్చేటటువంటి బిచ్చంతో యుద్ధం చేస్తామని కలలు కన్నారు. రేపో ఎల్లుండో కాళ్ళు పట్టుకోవడానికి పాకిస్తాన్ నా కొడుకులు భారతదేశంని అడుగుతారు. ఎక్కువ రోజులు దూరం లేదు, ఎక్కువ రోజులు దూరం లేదు. భవిష్యత్తులో భారతదేశం వైపు ఏ నా కొడుకు కన్నెత్తి చూసినా ఈరోజు పాకిస్తాన్ కు పడుతున్నటువంటి గతి మిగతా వాళ్ళకు కూడా పడుతుంది. ఎక్కడ ఏదైనా ఎక్కడ ఏ అవసరం వచ్చినా మనమంతా కూడా సన్నద్ధంగా సిద్ధంగా ఉండాల. ఈరోజు దేశం త్రివిధ దళాల సైనికులంతా కూడా పాకిస్తాన్ కు ముచ్చంటలు పట్టించే విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశం దగ్గర లేనటువంటి గొప్ప ఆత్మస్థైర్యంతో ముందుకు పోతున్నటువంటి సైనికులకు ఎక్కడ ఏ ర్యాలీలు గాని ఏ మద్దతు కార్యక్రమాలు గాని మనమంతా కూడా ఒక ఐక్యమత్యంతో నిర్వహించాల. పాకిస్తాన్ నా కొడుకులు కలలు కన్నారట. ఇదే భారతదేశంలో ఏదో మత కలహాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలనుకుంటారట. అరే ఈ భారతదేశ ప్రజలు దేశమనే నినాదం మొదలైతే, దేశమనే విషయం ప్రస్తావనకొస్తే కులాలు మతాలు ఏమీ లేకుండా ఒక్కటిగా ఉండే దేశం ప్రపంచంలో కేవలం ఒక్క భారతదేశం మాత్రమే.